ఇంట్లో ఏ వెజ్జీస్ లేనప్పుడు ఏదైనా కంఫర్టింగ్‌గా తొందరగా అయిపోయే ఫుడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ రసం రైస్. ఇది నోటికి పుల్లగా, కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలో హాఫ్ కప్ రైస్‌కి 1/4 కప్ ఆఫ్ పప్పు వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్‌లో ఆయిల్, ఘీ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఒక అరకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, అలాగే కప్పు తరిగిన టమాటా ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి వేసుకుని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పప్పుని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అమౌంట్కి 4 టైమ్స్ ఆఫ్ వాటర్ అంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వరకు మన రైస్ ఇంకా పప్పు ఎంతో బాగా ఉడికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు రసం అలాగే కొత్తిమీర వేసుకుని అంతా కలిపేసుకుంటే మన 1 పాట్ రసం రైస్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.